తో అల్లు అర్జున్ చర్చలు జరిపారు. చర్చల తర్వాత అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకున్నారు. ఇక బన్నీని పరామర్శించేందుకు పుష్ప 2 దర్శక నిర్మాతలు అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు. డైరెక్టర్ సుకుమార్, నవీన్ ఎర్నేని, రవి యలమంచిలి అల్లు అర్జున్ను కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. That is outside inside his residence, outside outside the premises. So there we can clearly see they to discuss about what happened and what will be there actually. And they are also going to discuss about the Pushpa 2 movie, and because recently it has crossed 1,000 crore. So they will be discussing about the movie as well. Right now. केबल लोग వెనక పెట్టనా బాగా వెనక పెట్టుకున్నా భయ్యా ఓకే ఓకే పర్ఫెక్ట్ నేను వెనక పెట్టుకున్నా ఓకే ఓకే డైరెక్టర్ ఎందుకే వెనక పెడితే అందరికి రావాలి సెంటర్ ఉంటే సరిపోతుంది. ఒక్క నిమిషం వాళ్ళు మాట్లాడతారంట లోగో పెట్టినా ఫ్రేమ్ లో కస్టమ్ ఫ్రేమ్ పెట్టినా ఫ్రేమ్ ఇప్పుడే పెట్టకు పైన పెట్టు తర్వాత చిన్న లోగో తర్వాత పెట్టు పైన పెట్టు నాగరాజ్ వైర్ కావాలి వైర్ చూస్తున్నాం. తాను చట్టాన్ని గౌరవిస్తానని అల్లు అర్జున్ తెలిపారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి బన్నీ ధన్యవాదాలు తెలిపారు. చూస్తా ఉన్నాం. ఇటు పుష్ప 1, 2 డైరెక్టర్ సుకుమార్ కూడా అల్లు అర్జున్ను కలిసినటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తా ఉన్నాం. కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్ను ఇటు విజయ్ దేవరకొండ కావచ్చు, ఆయన తమ్ముడు కూడా అల్లు అర్జున్ను కలిశారు. అక్కడ చాలా మంది అల్లు అర్జున్ను కలవడానికి ప్రస్తుతం వాళ్ళ నివాసానికి అయితే చేరుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో నిన్న ఉదయం నుంచి కూడా జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి పూర్తిగా అందరూ వచ్చి అల్లు అర్జున్తో మాట్లాడడం కావచ్చు, లేదంటే నిన్నటి నుంచే మనం చూసాం ఇటు సుకుమార్ కావచ్చు, లేదనంటే ఇటు ఏదైతే రైటర్ డైరెక్టర్ త్రివిక్రమ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా బన్నీ వెంటే ఉన్నటువంటి దృశ్యాలు మనకు కనిపించాయి. ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం బన్నీ నివాసంలో అందరూ ఆయన కలవడానికి వస్తున్న పరిస్థితి, అసలు జరిగిన పరిణామానికి సంబంధించి కావచ్చు, వాళ్ళ మద్దతు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తాయి. అదేవిధంగా అల్లు అర్జున్ కూడా మాట్లాడుతూ నేను ఖచ్చితంగా చట్టాలను గౌరవిస్తాను, ఆ కుటుంబం ఏదైతే ఇన్సిడెంట్స్ జరిగిందో అది చాలా బాధాకరం, సో అనుకోకుండా అలా జరిగిపోయింది, సో దాంట్లో ఎవరు అంటే ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు అంటూ కూడా ఆయన ఉదయం ప్రెస్ మీట్లో కూడా మాట్లాడినటువంటి సంఘటన మనం చూసాం. సో అల్లు అర్జున్ను కలవడానికి ప్రముఖులందరూ కూడా వాళ్ళ నివాసానికి క్యూ కడుతున్నారు. మనం చూస్తా ఉన్న ప్రస్తుతం విజయ్ దేవరకొండతో అల్లు అర్జున్ మాట్లాడుతున్న దృశ్యాలు, అదేవిధంగా
విజయ్ దేవరకొండ తమ్ముడు కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. సో జరిగిన ఇన్సిడెంట్ గురించి కావచ్చు, అసలు ఏంటి ఎలా జరిగింది ఏంటనే దానికి సంబంధించి పూర్తిగా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా నేను చట్టాలను గౌరవిస్తాను, ఆ బాధిత కుటుంబానికి అండగా ఉంటాను అంటూ కూడా ఉదయం అల్లు అర్జున్ కూడా మీడియా సమావేశంలో తన నివాసానికి చేరుకున్న తర్వాత ఏదైతే జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత నివాసానికి చేరుకొని అక్కడ మీడియాను ఉద్దేశించి మాట్లాడిన సమయంలో కూడా చెప్పారు, పూర్తిగా నేను ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగా ఉంటానని మాట్లాడడం, అదేవిధంగా చట్టాలను గౌరవిస్తాను. సో జరిగింది, అనుకోకుండా జరిగింది, ఏం జరిగిందనేది అందరికీ తెలిసిందే అంటూ కూడా మాట్లాడిన పరిస్థితి. ప్రస్తుతం బన్నీ నివాసంలో చాలామంది ప్రముఖులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గత 2 రోజులుగా చాలామంది ప్రముఖులు బన్నీ నివాసానికి, కుటుంబ సభ్యులు కావచ్చు, ఆయనకు సన్నిహితులు కావచ్చు, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఈ విధంగా ఆయనతో పనిచేసిన దర్శక నిర్మాతలు కావచ్చు, అందరూ బన్నీని కలవడానికి తన నివాసానికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిన్న ఉదయం నుంచి కూడా జరిగిన పరిణామాలకు సంబంధించి మనం చూసాం. ఉదయం ఏదైతే తన నివాసానికి సడన్గా పోలీసులు రావడం, ఆ తర్వాత బన్నీని తీసుకెళ్లిపోవడం, ఏదైతే సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటన, ఒక మహిళ మృతి చెందడం, తొక్కిసలాటలో ఈ అంశానికి సంబంధించి ఇటు చికటపల్లి పిఎస్కు తీసుకెళ్లడం, అక్కడ 1 గంట సేపు పూర్తిగా ఆయనకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, ఆ తర్వాత అప్పటికప్పుడే ఇటు గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లడం, అక్కడ ట్రీట్మెంట్ ఏదైతే దానికి సంబంధించినటువంటి టెస్టులు బేసిక్గా ఏవైతే ఉంటాయో బీపీ కావచ్చు, లేదంటే కోవిడ్ టెస్ట్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా అంటే మామూలుగా రిమాండ్లోకి తీసుకునే ముందు చేసే టెస్టులు అన్నీ కూడా చేయడం, ఆ తర్వాత అక్కడ నుంచి నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లడం, కోర్టు కూడా ఆయనకు రిమాండ్ విధించడం 14 రోజులు, ఆ తర్వాత దీనికి సంబంధించిన అంశం హైకోర్టు కూడా వెళ్ళడం, అక్కడ చర్చలు జరగడం. ఈ నేపథ్యంలో పూర్తిగా బన్నీ జైలు దగ్గరికి వెళ్ళేంత లోపే ఏదైనా జరగవచ్చు, మళ్ళీ వెనక్కి రావచ్చు అనే ఒక మాటలు కూడా చాలా వినిపించాయి. కానీ కోర్టులో దానికి సంబంధించి కూడా మధ్యంతర బెయిల్ రావడం, అప్పటికప్పుడు మధ్యంతర బెయిల్ అంటే తాత్కాలికంగా బెయిల్ అయితే ప్రస్తుతం ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి బెయిల్కి సంబంధించి కూడా వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో నిన్న నైటే రిలీజ్ అవుతారు, బన్నీ బయటకు వస్తారని అనుకున్నారు. కానీ టెక్నికల్గా కొన్ని ఇబ్బందుల కారణంగా, సో దాంట్లో ఏదైతే వెళ్ళినటువంటి కోర్టు నుంచి వెళ్ళినటువంటి ఉత్తర్వుల్లో చిన్న పొరపాట్ల కారణంగా రాత్రంతా ఆలస్యమైంది. సో అక్కడే ఉండాల్సి వచ్చింది. ఉదయం మళ్ళీ 6:45 బన్నీ రిలీజ్ కావడం జరిగింది. ఆ తర్వాత నేరుగా గీతా ఆర్ట్స్ ఆఫీస్కే బన్నీ వెళ్ళడం, అక్కడ తన మామ కావచ్చు, ఆ తర్వాత బన్నీతో పాటు వాళ్ళ నాన్న, అట్లాగే కొద్దిమంది అడ్వకేట్స్ కూడా ఆయనతో పాటు ఉండడం జరిగింది. తదుపరి ఏం చెయ్యాలి ఏంటి అనే దానికి సంబంధించి కూడా చర్చలు జరిగిన తర్వాత నేరుగా అక్కడ నుంచి తను నివాసానికి చేరుకున్నారు. నివాసానికి అప్పటికే అక్కడ చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక భావోద్వేగమైనటువంటి సన్నివేశం తన నివాసం దగ్గర కనిపించింది. తన కూతురు, చిన్న కూతురు నిన్న రాత్రి నుంచే మనం చూసాం కొన్ని విజువల్స్, తను మేడపైన నిల్చుని తండ్రి ఎప్పుడు వస్తాడని చూసినటువంటి సన్నివేశాలు కూడా కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి బన్నీ కూతురుకు సంబంధించి. ఆ తర్వాత ఈరోజు ఉదయం బన్నీ రాగానే తన సతీమణి కావచ్చు, కూతురు కావచ్చు, తల్లి, నాయనమ్మ అందరూ కూడా, వాళ్ళ నాన్న అందరూ కూడా ఒక ఆప్యాయంగా భావోద్వేగానికి లోనవుతూ ఎదురొచ్చి ఆయనకు లోపలికి తీసుకెళ్ళినటువంటి సందర్భం కనిపించింది. అప్పుడు మీడియాతో తర్వాత మాట్లాడతాను అని బన్నీ చెప్పినప్పటికీ కూడా లోపలికి వెళుతున్న సమయంలో మళ్ళీ వెనక్కి వచ్చారు. వచ్చి మీడియాతో మాట్లాడుతూ కూడా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన సంఘటన చాలా బాధాకరం, సో నేను చట్టాలను గౌరవిస్తాను, ఈ నేపథ్యంలోనే నేను పోలీసులతో వెళ్ళాను, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాను, నేను చట్టాలను గౌరవిస్తాను, ఏదైనా కానీ న్యాయపరంగా జరుగుతుంది, అంతా బాగానే ఉంటుంది అనే విధంగా బన్నీ మాట్లాడారు. ఆ కుటుంబంలో జరిగినటువంటి విషాదం కూడా చాలా అత్యంత బాధాకరమైనది. సో నాకు కూడా చాలా బాధేసింది, అలా జరిగి ఉండకూడదు, కానీ ఆ కుటుంబానికి నేను అండగా ఉంటానని చెప్తూనే సో ఖచ్చితంగా ఇటు చట్టాలను గౌరవిస్తానని బన్నీ చెప్పడం. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం అంటే కొద్దిసేపటి క్రితం పూర్తిగా కుటుంబ సభ్యులను కలిసి ఫ్రెష్ అయిన తర్వాత మనం చూస్తున్నాం అక్కడ బన్నీ నివాసంలో కూర్చొని ఉండడం. తర్వాత చాలామంది ప్రముఖులు కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, కుటుంబానికి సన్నిహితంగా ఉండేవాళ్ళు కావచ్చు, అందరూ వచ్చి బన్నీతో